వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎలా ఉన్నారు? ఆనపకాయ పెసరొడియాలు తాలింపు పెట్టి చూపిద్దామని. ఓకేనమ్మా, రండి. అమ్మా, ఆనపకాయ చింతకాడ వేసి మెదిపి చక్కగా పెసరొడియాలు వేసుకుందాం. ఎందుకంటే కొందరు ఎండ్రాయిలు వేసుకుంటారు అమ్మ, కొందరు పాలు వేసుకుంటారు, కొంచెం పెరిగి వేసుకుంటారు. అన్నీ చూపిస్తున్నాను కదా లైన్ పెట్టి. ఇప్పుడు చక్కగా పెసరొడియాలు వేసి తాలింపు పెట్టి మీకు చూపిద్దామని. ఓకేనమ్మా? మరి ఒక కూరతో అవ్వదు మన ఇంట్లో. 2 కూరలు, ఒక పచ్చడి కంపల్సరీ, రోటి పచ్చడి ఉండాలి. ఇదిగో కొద్దిగా వాటర్ పోసుకుందాం. కుక్కర్లో కూత అనుకో 3 నిమిషాల్లో అయిపోద్దని. క్లైమేట్ చూడు ఎలా ఎంత మబ్బుగా ఉందో. ఇదిగో ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. అమ్మా, ఉల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి మనం. చిన్న ఆనపకాయరా, లేత ఆనపకాయ దొరికింది మనకి. ఇదిగో చక్కగా ఎంత ఉండవు ఉడకబెడితే. మా అమ్మాయి కోసేసి అన్ని ఇక్కడ పెడద్దు చక్కగా. ఇదిగో ఒక్క కూత వేయించుకుందాం. పెసరొడియాలు వేసి తాలింపు పెడదాం చక్కగాను. పెరుగు తాలింపు పెట్టేసి చూపించేసాను కదా. స్థలం ఇది బాగుంటుంది. అదిగోరా, ఒక్క కూత సరిపోద్దమ్మ చక్కగా ఉడకడానికి. ఇందులో పోపులు ఇగోరా: కరివేపాకు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలం. ఇగో వేపిన పెసరొడియాలు. నేను ఆల్రెడీ వేపుకుంటాను కదా. వడియాలు వేపుకున్నాయి ఉంటాయి ఇంట్లో. అమ్మ రండి. కుక్కర్లోనే వేయక్కలొద్దు, తొందరగా వద్దని వేసాను రా. ఎదుగురా చూడండి చక్కగా. దీన్ని మనం ఏదో ఇలా చాలు. ఇలా అనుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో వేస్తాను నేను కొద్దిగా పసుపు, ఉప్పు, లైట్గా పసుపు. చింతకాయ తొక్కుంటే ట్రీప్లో పెట్టేసాను, మర్చిపోయి తీయలేదు. ఇలా చింతకాయ వేసి తాలింపు పెడతాను. ఇదిగో సాల్ట్ 1 స్పూన్ అమ్మ, మనం సరిపడినంత. ఇదిగోరా చింతపండు గుజ్జు, అంతే. పప్పు కుత్తనుకో బాగా తీగడైపోద్ది. తాలింపు వేసుకుందామమ్మా. పెసరొడియాలు చాలా మందికి తెలుసు అమ్మా. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అమ్మా. ఎంట్రైలు ఉంటాను, పెరిగేసి తాలింపు పెట్టాను అమ్మా, అందులో చూడండి. అయిగో వేపేసినాయి కదా, వేసుకోక్కల తాలింపు. కొద్దిగా ఇంగి వేసుకోండి అమ్మ, టేస్ట్ బాగుంటుంది. అంతే. ఏ రోజుల్లో ఆ రోజుల్లో పని అంట. అదిగో జూన్ నెల వచ్చేసిందా, ఫుల్గా మూసేసింది వర్షం. వచ్చేస్తుంది ఇప్పుడు. కొండంత ఎండకి తట్టుకోవచ్చు అంట, చిన్న శనికి తట్టుకోలేం. అయ్య బాబా బట్టల 60 టెన్షన్.
ఇన్నాళ్ళు పప్పు గుర్తుపెట్టు మెదిపేసేవారు. వచ్చిందా బొమ్మడిదన్న ఇదిగో చక్కగా ఇలా ఉండాలి. ఇప్పుడు వేపేసినాయి కదా ఇందులో పోసేస్తున్నాను నా అంతది నీరులోకి. చాలా బాగుంటుందిరా. ఉప్పు పులుపు కారం సూపర్. అదిగా అయిపోయింది. ఇప్పుడు చూడండి. అదిగో అది చూస్తే పెద్ద పని, చేస్తే సింపుల్గా అయిపోద్ది. అదిగో అదిగో నచ్చిందమ్మా? సూపర్ ఉంటుంది బట్ ఇలా వండుకుంటే. పిల్లలకు అందంగా ఒక రైతే లేసి తినిపించుకుంటే చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. అది దండి అడిగారు. కిలో ఎండుమిరపకాయలు అనుకో, 50 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు మీరు టీ తాగే కప్పుడు జీలకర్ర, మనకు తగినంత అంత ఉప్పు, 3 చక్కగా వేపుకుని ఆ ఎండుమిరపకాయలు ఎండబెట్టుకుని కారం మిల్లి దగ్గర పట్టుకెళ్ళండి. 3 దవలు వస్తుంది. కేజీకి 3 దవలు లెక్క. నీకు దగ్గర నువ్వు నాన్ వెజ్లు కట్టి వండుకున్నావు అనుకో అమ్మా, దగ్గర ఒక 6 నెలలు వస్తుంది. లేదంటే మేము సింపుల్గా వేసుకుంటాం అనుకో, సంవత్సరం వచ్చేస్తుంది కేజీ. సింపుల్ భార్య భర్తలకు అంతే. ఏమ్మా మసాలాలు కర్రీలు గట్టిగా వండేసి వాళ్ళకి 3 నెలలు వస్తుంది. అలా చేసుకో. లేదండి ఒక 1/2 కేజీ అన్నాం అనుకో, అన్ని ధనియాలు కప్పుడు, టీ తాగే కప్పుడు ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఓకేనమ్మా? చక్కగా అలా చేసుకో. అన్ని ఎల్లుల్లిపాయలు అలా కచ్చపిచ్చ చెతుకుంటే ఆ కారంలో కలిపేసుకుని డబ్బాకి ఎత్తుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకో. చక్కగా మగ్గి కమ్మగా ఉంటుంది. ఓకేనమ్మా? మరి అది ఇదిగోరా, మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలపాలి. ఆనపకాయ పెసరవడియాలు సూపర్ ఉంటుంది అమ్మా. లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వంటలతో వస్తాను. విటమిన్ ఉండే వంటలు కూడా ఆకుకూరలు వండుతాను. మొలకసీర కార్తీక ఇప్పుడు ఆకుకూరలు చూపిస్తూ ఉంటాను మీకు. కాయగూరలు ఆకుకూరలు అయ్యని. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.